అవును సార్, జరిగినట్లుంది. విజయపాల్ అరెస్ట్ని ఇప్పుడే పోలీసులు కూడా ధృవీకరించారు. విజయపాల్ అరెస్ట్ జరిగింది. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీగా విజయపాల్ ఉన్నారు. ఉదయం నుంచి విజయపాల్ని ఒంగోలులో ఎస్పీ దామోదర్ విచారించారు. దామోదర్ విచారణ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. దీనికి ఎవరైతే రఘురామకృష్ణంరాజు మీద ఆయన మీద ఆ రోజు హింసించి దాడి చేసినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. విజయపాల్ బెయిల్ కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ బెయిల్ లభించలేదు. కానీ ఎవరైతే విజయపాల్ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని ఎంపీగా ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఆయన తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు, ఆయన చంపేటువంటి ప్రయత్నానికి పాల్పడ్డారు. అదేవిధంగా ఆయన్ని కొట్టి ఆ వీడియోలని వేరే వ్యక్తులకి, తాడేపల్లిలో ఉన్నటువంటి వ్యక్తులకు చూపించారు అనేటువంటిది వారి మీద ఉన్నటువంటి బలమైనటువంటి ఎలిగేషన్స్. ఈ నేపథ్యంలో ఆయన పెట్టినటువంటి కంప్లైంట్ మేరకు ఈ విచారణ జరుగుతూ వచ్చింది. ఈ విచారణలో విజయపాల్ని విచారించినటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి సరైనటువంటి సమాచారం రానటువంటి నేపథ్యంలో ఆయన నిందితుడిగా భావించి ఆయన్ని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతూ ఉంది.